ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కాపు కాస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో కాపుల మద్దతు ఉంటే ముఖ్యమంత్రి సీటులో కూర్చోవడం ఈజీ అని భావిస్తున్నారా? అయితే ఇన్నాళ్ళు కాపు సామాజిక వర్గంలో ఉన్న ముద్రగడ పద్మనాభం లాంటి నేతను జగన్ ఎందుకు పక్కన పెట్టారు? ఆయన్ను కాదని మరో నేతకు కాపు నేతల సమావేశాన్ని ఎందుకు అప్పగించారు? దీని వెనుక ఉన్న అసలు ఎజెండా ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీ అధికారానికి దూరమై 2 ఏళ్లు దాటింది. మరో 3 ఏళ్లలో ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఆ పార్టీ అధినేత కసరత్తు మొదలుపెట్టారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకోవాలంటే ఏపీలో కీలకంగా ఉన్న కాపులకు మరింత దగ్గర కావాలనే ఆలోచనలో జగన్ ఉన్నారట. గతంలో వైసీపీ వెంట నడిచిన కాపులు గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కు మద్దతుగా ఉన్నారు. ఇప్పుడు వారిని తిరిగి తన వైపు తిప్పుకునేందుకు జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తుంది. అయితే వైసీపీలో కాపు లీడర్లకు కొదవలేదు. ముద్రగడ పద్మనాభం, అంబటి రాంబాబు లాంటి ఫైర్ బ్రాండ్ లీడర్లు ఉన్నారు. కానీ జగన్ మాత్రం ముద్రగడను వదిలేసి తోట త్రిమూర్తులకు కాపు నేతల సమావేశం బాధ్యతలు అప్పగించడం హాట్ టాపిక్ గా మారింది. త్వరలో తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో కాపు నేతలకు భారీ విందు సమావేశం నిర్వహించబోతుండడం చర్చనీయాంశమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపులు చాలా కీలకంగా ఉన్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాపులు ఏకంగా 75 సీట్లలో పూర్తి స్థాయిలో ప్రభావం చూపించే సత్తా కలిగి ఉన్నారు. ఏపీలో ప్రభుత్వం ఎవరైనా ఏర్పాటు చేయాలి అంటే 88 సీట్లు అవసరం. మరి ఈ మ్యాజిక్ నంబర్కి సరిపడా ప్రభావితం చేసే పొజిషన్లో కాపులు ఉన్నా వారికి సీఎం పదవి అందని ద్రాక్ష మిగిలిందనే ఆవేదన కాపుల్లో కనిపిస్తుంది. దాంతోపాటు సామాజికంగా కూడా తమ ఆకాంక్షలు తీరడం లేదన్న ఆవేదన వారిలో ఉంది. ఇక ఏపీలో టీడీపీ కూటమికి 2024 ఎన్నికల్లో కాపులు 100% జై కొట్టి ఓటెత్తారు. వైసీపీకి మొత్తం కోస్తా జిల్లాల్లో ఎక్కడా ఒక్క సీటు కూడా దక్కకుండా పోయిందంటే అది కాపుల మహిమే అన్న ప్రచారం ఉంది. ఇక కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు గడిచాయి. మెల్లగా కాపుల్లో అసంతృప్తి ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఈ క్రమంలో వారంతా కలిసి వరుస మీటింగులు పెడుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు పేరుతో సాగుతున్న ఈ భేటీలో రాజకీయ చర్చలే ప్రధానంగా ఉంటున్నాయి. గతంలో కాపులంతా వైసీపీకి అండగా నిలిచారు. 2019లో కాపుల మద్దతుతోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యారనే టాక్ ఉంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులను జగన్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. దాంతో 2024 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు జగన్. అందుకే ఇప్పుడు కాపులు లేనిదే అధికారంలోకి రానని డిసైడ్ అయ్యారు. కాపుల్లో చీలిక తెచ్చేందుకు ఇప్పుడు తోట త్రిమూర్తుల్ని ప్రధాన అస్త్రంగా ఉపయోగించేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 21న కోనసీమ జిల్లాలో కాపు నేతల కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నాయకత్వం వహిస్తున్నారు. అటు లంచ్ సమావేశానికి వైసీపీలో ఉన్న రాష్ట్ర స్థాయి కీలక కాపు నేతలకు ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ సమావేశం ఒక ఆరంభమని మరో 2 కీలక సమావేశాలు నిర్వహిస్తామని, కాపు నేతలతో సాగే ఈ సమావేశాల్లో అనేక అంశాలను చర్చిస్తామని తోట త్రిమూర్తులు చెబుతున్నారు. అంతేకాదు భవిష్యత్తు కార్యాచరణ ఏంటన్నది కూడా నిర్ణయిస్తామని త్రిమూర్తులు చెబుతున్నారు. అయితే ఈసారి వైసీపీ అధినేత జగన్ కాపు రాజకీయం కోసం తోట త్రిమూర్తులు ఎంపిక చేయడంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. గతంలో ముద్రగడ పద్మనాభం ద్వారా రాజకీయం చేశారు. కానీ అది ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు కొత్త ముఖం ద్వారా కాపు రాజకీయాన్ని టర్న్ చేయాలని చూస్తున్నారని ప్రచారం సాగుతుంది. అయితే కాపుల్లో చీలిక తెస్తే అధికారం తనదేనని బలంగా నమ్ముతున్నారట. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా కాపుల మద్దతు పొందాలి అన్న ఆలోచనతో ఉన్నారట. అయితే వైసీపీ నుంచి జరిగే ఈ ప్రయత్నాలకు కాపులు ఎంతవరకు మద్దతు తెలుపుతారనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో కాపు నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలిచారు. కానీ కాపు సామాజిక వర్గం మాత్రం విశ్వసించలేదు. దానికి కారణం 5 ఏళ్ల జగన్ పాలనలో కాపులకు ప్రత్యేకంగా ఒరిగింది ఏమీ లేదనే అసంతృప్తి కాపుల్లో ఉంది. మొత్తం మీద వరుసగా సాగుతున్న కాపు సమావేశాలు ఏపీ రాజకీయాల్లో ఏ ప్రకంపనలు క్రియేట్ చేస్తాయన్నది మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది.